హాయ్ నమస్తే. నేను బత్తుల ప్రసాద్. ఇప్పుడు ఒక చిన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు నేను చేయదలుచుకున్నాను. నేనే గాదు. ఇది నా సొంతం గాదు. జనాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఒక చర్య అది మామూలుగా అయితే $1000 ప్రశ్నగా మిగిలిపోయిందంటాం. మనం ఇప్పుడు సందర్భానుసారంగా 1000 రూబెల్స్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే రూబెల్ అనేది రష్యా కరెన్సీ గాబట్టి. విషయం పూర్వపరాల్లోకెళ్తే మన పవన్ కళ్యాణ్ రష్యా దేశానికి చెందిన ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో పిల్లలు కన్నారు. అంతవరకు ఓకే. ఇప్పుడు తాజాగా ఆమె కూతురు పేరేమో తెలీదు గానీ, కొడుకు పేరేమో అంటే పవన్ కళ్యాణ్ గారి రెండో కొడుకు పేరు మార్క్ శంకర్. అంటే మార్క్ అనేది వాళ్ళ భార్యకు సంబంధించిన మతానికి సంబంధించింది. శంకర్ అనేది పవన్ కళ్యాణ్ హిందుత్వానికి సంబంధించింది. అదే గాకుండా పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివశంకర ప్రసాద్. ఆ అన్న మీద ప్రేమతో ఆ శంకర్ అని పెట్టుకున్నాడేమో. చాలా సంతోషమైన విషయం. దాన్ని అప్రిషియేట్ చేద్దాం. అంతేకాకుండా ఈ మార్క్ శంకర్ అనే పేరు విషయానికొస్తే క్రిస్టియన్ ఆయన తన భార్య మనోభావాలు దెబ్బతినకుండా ఆమె మనోభావాలకు అనుగుణంగా మార్క్ అనే పేరు తన కుమారుడికి పెట్టుకున్నాడు. చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇది మత సామరస్యానికి ఎంతో తోడ్పడేటిది. అంటే భవిష్యత్ తరాల వారికి అరే నీ మతం వేరైనా నా మతం వేరైనా మనమంతా కలిసి ఉండాలి. ఎవరి దేవుడు వాళ్ళది అనేది బాగానే ఉంది. అంత బాగానే ఉంది. తన అప్పుడు ఒకసారి ఏదో జరిగిన వివాదంలో అప్పుడు తిరుపతికెళ్తూ తన కుమార్తె అదే ఈ రష్యా ఆమెకు పుట్టిన కుమార్తెని తీసుకొని వెళ్తే ఆ అమ్మాయి బేసికల్‌గా క్రిస్టియన్. అక్కడ డిక్లరేషన్ ఇప్పించాడు. నేను డిక్లరేషన్ ఏముంటది? నేను అన్య మతస్థురాలిని అంటే హిందూ మతస్థురాలిని కాకపోయినా ఐ యామ్ సమ్‌వేర్ అయినా గూడా నేను ఈ దేవుని పట్ల ఈ దేవుడిని గౌరవిస్తున్నాను. ఈ దేవుని పట్ల నాకు కొంత ఇది ఉంది అని చెప్పే ఇది అనమాట. గౌరవం ఉంది అని చెప్పే ఇది ఆ డిక్లరేషన్. అది ఇస్తే గాని అంటే హిందువులు కాని వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడానికి అర్హులు. సరే ఇంతవరకు బానే ఉంది. ఇక అసలు విషయానికొస్తే ఇప్పుడు మన మార్క్ శంకర్‌కు ఈ మధ్య అగ్ని ప్రమాదంలో ఆయన చిక్కుకొని గాయాలతో బయటపడి ఇంటికొచ్చాడు. చాలా సంతోషం. దాని తర్వాత జరిగిన పరిణామం ఏందంటే పవన్ కళ్యాణ్ శ్రీవారికి తన ఇష్ట దైవమైన శ్రీవారిని మొక్కుకున్నాడు. ఏమని? నా కుమారుడిని ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా బయటపడేస్తే నేనొచ్చి నిన్ను దర్శించుకుంటాను స్వామి అని అలాంటి మొక్కేదో మొక్కుకున్నాడు. అది కూడా మామూలుగా అన్ని మీడియాల వాళ్ళు రాశారు. సరే మనం పవన్ కళ్యాణ్ గారు ఎళ్లారు. సతీ సమేతంగా ఎళ్లారు. అక్కడ భార్యతో డిక్లరేషన్ ఇప్పించి అక్కడికెళ్ళిన తర్వాత భార్య తలనీలాలు స్వామివారికి ఇప్పించాడు. ఇక్కడే తిరకాసు. ఇప్పుడు మొక్కుకున్నది ఎవరు? పవన్ కళ్యాణ్. సరే ఆమె మొక్కుకుంటే ఎవరికి మొక్కుకుంటది ఆమె? యేసుప్రభువు మొక్కు ఉండాలి. ఆ క్రైస్తవ మత విశ్వాసాల పట్ల నమ్మకం ఉన్న ఆ పద్ధతులకు మొక్కోవాలి. ఆమె నేను క్రైస్తవురాలిని అని డిక్లరేషన్‌లో సంతకం పెట్టించిందంటే ఆమెకు ఈ హైందవ మతం పట్ల గౌరవమే గాని ఆమె ఈ మతస్థురాలు కాదు. అంటే ఈ మొక్కుకునేది ఎవరు? పవన్ కళ్యాణ్. మరి తలనీలాలు ఇవ్వాల్సింది అతనే. మరి ఆమె తలనీలాలు ఎందుకు ఇప్పించాడు? అనేదే ఎవరికీ అర్థం కాని ప్రశ్నే. చాలామంది దీని గురించి చర్చించుకుంటున్నారు. ఈవెన్ నేను ఒక హైందవ సోదరుడిని అడిగినా నేను. ఏంటి ఇలా ఇది ఇది సరైందేనా? అంటే మామూలుగా ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే మామూలుగా వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళరు. లేకుంటే మంచి భావాలున్న వాళ్ళు ఎళ్ళినా గూడా అందుకే ఎళ్ళినప్పుడు డిక్లరేషన్ ఎవరు ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఈ క్రైస్తవ మతాచారాల ప్రకారం కొన్ని నిబంధనలుంటాయి. వీళ్ళు వేరే దేవుణ్ణి పూజించరు. వాళ్ళకి పెట్టిన ప్రసాదాలు తినరు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఈమె వెళ్ళింది. నేను క్రైస్తవురాలిని డిక్లరేషన్ ఇచ్చింది. మళ్ళీ అక్కడికి పోయి తలనీలాలు ఇచ్చింది. అక్కడ ప్రసాదాలు తినింది. ఇది ఎంతవరకు సబబు? ఎవరికీ అర్థం కాని విషయం ఏందంటే పవన్ కళ్యాణ్ ఏమని మొక్కుకున్నాడు? నేనొచ్చి నా మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్నాడా? అదే నా శ్రీమతి తలనీలాలు శ్రీవారికి ఇస్తానని మొక్కుకున్నాడా? అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. చాలామంది నాతో డిస్కషన్ చేశారు. చాలామంది అంటే ఎందుకో సోషల్ మీడియాలో ఇది రాలేదు. ఆయన డిప్యూటీ సీఎం మళ్ళీ ఏమైనా కేసేస్తాడేమో రాయలేదు. నేను కూడా వివాదం కాదు. నాకు కూడా అర్థం కాలేదు. చాలా మందిని అడిగిన తర్వాత నేను ఇందులో ఏంటంటే చాలా మంది చెప్పిందంటే రాజకీయ కోణం ఉంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒక సందర్భంలో క్రైస్తవులకు ఏదో సంబంధించిన ఒక మీటింగ్‌లో పాల్గొన్నప్పుడు నేను కూడా నా భార్య క్రైస్తవురాలు. నా భార్య బాప్తిస్మం తీసుకుంది. నేను అని గట్టిగా మాట్లాడాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏందంటే నీ కుటుంబంలో నువ్వు తాళి కట్టిన భార్య, నువ్వు కలిసి ఉంటున్న భార్య, పిల్లలను వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చావు. ఓకే. కానీ వాళ్ళ స్వేచ్ఛను హరించావు గదా ఇప్పుడు అనేదే ప్రశ్న. ఇప్పుడు నువ్వు భర్తవు గాబట్టి ఆమె ఏం చెప్పినా చేసింది. ఆమె
అదే క్రైస్తవురాలిగా ఉంటే ఇవన్నీ చేసేదా? ఆ అమ్మాయి డిక్లరేషన్ ఇచ్చింది కదా, నేను క్రైస్తవురాలిని. కాకపోతే ఈ దేవుని పట్ల నాకు నమ్మకం, గౌరవం ఉన్నాయి కాబట్టి నేను సందర్శించుకోవడానికి వచ్చానని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి, మళ్ళీ ఈ తలనీలాలు, ఈ ప్రసాదాలు ఇవ్వడం ఏంటి? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నాకైతే ఎవరి మీద ద్వేషాలు లేవు. ఒక జర్నలిస్ట్‌గా దీని గురించి మాట్లాడదలుచుకున్నా. చాలామంది ఎందుకు ఇలా జరిగింది అంటున్నారు. ఎవరు హైందవవాదులే అంటున్నారు. వేరే వాళ్ళు కూడా కాదు. అంటే దీని వెనక రాజకీయ కోణం ఉంది. బీజేపీలో కదా. నేను హైందవ మతాన్ని గౌరవిస్తున్నాను. గౌరవిస్తే గౌరవించండి. కాకపోతే ఒక క్రైస్తవురాలిని తీసుకొచ్చి తలనానిలాగా అర్పించడం ఏంది? ఆమె భార్య అయ్యుండొచ్చు. కానీ దీని గురించి చాలామంది డిస్కషన్ చేస్తున్నారు. దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.